పాలనా పరంగా ప్రజలకు సత్వర సేవలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టింది. మొత్తం 161 సేవలను ప్రజల చేతుల్లోకి అతి త్వరగా తీసుకుని వచ్చే చర్యగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అయితే సైబర్ నేరాలు హెచ్చుమీరిపోతున్న క్రమంలో ఎంతవరకు భద్రత ఉంటుందనే దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. ఈ రోజుల్లో వాట్సాప్ సేవలు అన్నది చాలా అవసరం. ఒక రకంగా మంచి ఇనిషియేటివ్ ఇది. కారణం ఏంటంటే ఇది ఈజీగా అందరూ దానికి అప్రోచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి కామన్ మ్యాన్ ఎంతవరకు దీన్ని రక్షించుకోగలరు దీని నుంచి అన్నది ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. అలాగే ఈ వాట్సాప్ అన్నది ఇప్పుడు చాలా విస్తృతంగా ఉంది కాబట్టి చాలామంది తెలుసో తెలియకో మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. అడ్మినిస్ట్రేటివ్గా చాలా విషయాలు ఆలోచించి పగడబందీగా ఇవి కొంచెం వాట్సాప్ సేవలు అందించడానికి టైం పట్టొచ్చేమో కానీ మంచి ఇనిషియేటివే, కానీ చాలా జాగ్రత్తలు అటు ప్రభుత్వం తీసుకోవాలి, ఇటు సామాన్య ఎవరికైతే ఆ సేవలు వినియోగించుకుంటున్నారో వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేటివ్గా మాత్రం కొన్ని వాట్సాప్లో అవుతాయా అన్నది ఒక పెద్ద సమస్య. కారణం ఏంటంటే పేరుకుపోతాయి, సమస్యలు పేరుకుపోతాయి. ఆ పేరుకుపోయినప్పుడు మామూలుగానే కాగితాలే కదలటం లేనప్పుడు వాట్సాప్ చూస్తారా లేదా ఇట్లాంటివన్నీ కూడా మనం కొంచెం వెయిట్ చేస్తే కానీ దీని మీద పూర్తిగా మనం స్పందించడం కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఈ ఇనిషియేటివ్ అన్నది ఒక రకంగా ఇండియాలో ఇదే మొదటిసారి కాబట్టి మనం వేచి చూడడం అన్నది చాలా అవసరం. బట్ ఆలోచన అన్నది మాత్రం చాలా మంచిది. కారణం ఏంటంటే సామాన్య ప్రజలు మామూలు ఆఫీస్ చుట్టూ తిరగడం కంటే ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఏవో చిన్న చిన్న ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని ఈ వాట్సాప్ ద్వారా సెటిల్ చేసుకోవడానికి ప్రభుత్వం తాలూకా సంకల్పన బాగుంది. కొన్నాళ్ళు పోతే కానీ అది సాధక బాధకాలు మనకి అర్థం కాదనమాట. ఇది చూద్దాం, వెయిట్ చేయాలన్నది నా అభిప్రాయం. అది బట్ ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్. దానికి అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ని. పగడబందీగా వేస్తారని అనుకుందాం. లెట్ us వెయిట్ అండ్ సీ. దానివల్ల ఉపయోగం అండి, మంచిదేనండి, ప్రాబ్లం లేదండి, అంత ఈజీగా అవుతుందండి. మామూలు ఆఫీస్లో తిరగకుండా ఈజీగా వాట్సాప్లో చేయడం వల్ల చాలా మంచి ఐడియా, మంచి గుడ్ గవర్నెన్స్ బాగుందండి. టెక్నాలజీ ఉపయోగించి చాలా మంచిదండి, ఈజీగా అవుతుంది, చాలా మంచిదే, మంచి ఐడియా, మంచి బాగుంది, బాగా చేశాడు లోకేష్. వాట్సాప్ అంటే ఇప్పుడు అందరూ ఒకేసారి ఓపెన్ చేయడంలోని ఇంకా సర్వర్ సరిగ్గా ఇది అవ్వట్లేదు. అది సెట్ చేస్తారన్నారు కదా, ఒక 1 వీక్లో మొత్తం అంతా సెట్ అయిపోద్ది. అంగీకరిస్తానండి. ఎస్, గుడ్. ఈ అన్ఎంప్లాయర్స్ గట్రా వాళ్ళకి చదువు ఎక్కడ ఉంది, కొంతమంది చదువు లేదు, చదువు ఉన్న వాళ్ళకి పర్వాలేదు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పెట్టకపోయినా వాట్సాప్లో అన్నీ చేయించుకుంటాను. ఇప్పుడు నాకు సెల్ తాలూకు టచ్ లేదు, నా పరిస్థితి దానికి ఏదైనా సపరేట్ మరి ఇప్పుడు నేర్చుకోవాలి, మరి తప్పదు. గవర్నమెంట్ నేర్చుకోవడం మంచిదేనండి. వాట్సాప్ నుంచి వస్తే మంచిదే కదా. వాట్సాప్ వస్తే ఏమైపోదు, ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గరే పని అంతా అవుద్ది, మనకి కుదురుతుంది. ఇప్పుడు ఎవరు వెళ్ళక్కర్లేదు కదా, మంచిదే, చెడ్డం కాదు. ఇప్పుడు మరి టెక్నికల్ అంతా పెరిగింది కదా, టెక్నాలజీ అంతా పెరిగింది, దానికి తప్పేం లేదు. కాకపోతే అందరికీ తెలియాలి, అది మంచిదే, పర్వాలేదు. మరి అన్నిట్లాగా చాలా మా సేవ ఈ సేవ అని పెట్టారు కదా, అట్లాగే ఉంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి పనిచేసేటువంటిది అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు ఎంప్లాయీస్. అంత ఈజీగా జరిగితే మాత్రం చాలా బాగుంటుంది, అద్భుతం. అదే దానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మన మాటకేం గవర్నమెంట్ తరఫు బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి దాని మాత్రం చాలా కేర్ తీసుకోవాలి, తీసుకునే ఉంటారు. ఎందుకంటే అది తీసుకోకుండా ఇంత సాహసం చేయరు కదా వాట్సాప్లోని. కాబట్టి సైబర్తో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఆ పని జరగాలి. పేరుకే ఇదైతే ఉపయోగం లేదు, కానీ మంచిది, చాలా మంచి స్టెప్. మనిషి తాలుగా అంటే డీటెయిల్స్ అన్నీ ఏమైనా బయటపడితే అప్పుడు ప్రాబ్లం వస్తుంది, కానీ అది మంచిదే. కాకపోతే మన ఇప్పుడు ఆధార్ కార్డు లాగా అన్నీ చేసి ఇది చేస్తే ఇప్పుడు అన్ని సైబర్ నేరాలు జరుగుతున్నాయి కదా, దాని మీద ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడాలి. అది వస్తే కానీ మనకు తెలియదు, పగడబందీ చెయ్యాలి. మన తాలూకు పర్సనాలిటీ బయటికి ఇది అవ్వకుండా ఉంటే మంచిదే. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే డెవలప్మెంట్ గురించనే చెప్పుకోవచ్చు. అంటే ప్రజలకు అందుబాటులో తెస్తున్నారు, కానీ తర్వాత ఫర్దర్గా ఏంటనేది ప్రజలకే తెలుస్తుంది. సైబర్ నేరాలు కూడా బాగా పెరుగుతున్నాయి కదా, ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే గవర్నమెంట్ నివారించాలి. ఏపీ గవర్నమెంట్లో కావాల్సింది డెవలప్మెంటు, ఇండస్ట్రీసు, ఉద్యోగాలు. ఇవి కాకపోతే మరి ఇంకో 10 ఏళ్ల పాటు మనం వెనకబడిపోతాం. పౌర సేవలు వాట్సాప్ ద్వారా పొందొచ్చని అంటున్నారు, కానీ భూమి కబ్జాలు, బ్యాంక్ ఫ్రాడ్లు
వీటి గురించి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ఏం చేయటం లేదు. నాకు ఒక ప్లాట్ ఉంది ఎండాడలో, దాని గురించి గత 8 సంవత్సరాలుగా తిరగని చోటు అంటూ లేదు. కలెక్టర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు అంతటికి వెళ్ళాను. అది ఏమో ఎంఆర్ఓ సర్టిఫై చేయించుకున్నాను. అయినా కూడా ఆ కబ్జాదారుకి కోర్టులు అంటే తిరిగి ఇచ్చేస్తాడు. సివిల్ కేసు ఏమైనా అంటేను, సివిల్ కేసు అంటే పోలీసు రాదు, పోలీసుకి ఎఫ్ఐఆర్ ఇచ్చేసింది కూడా యాక్షన్ లేదు. ఇలాంటి పరిస్థితులు ఉంటే న్యాయ వ్యవస్థ ఏమవుతుంది? ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఏం చేసుకోవాలి? న్యాయ వ్యవస్థ బాగుపడాలి, ట్యాక్సేషన్ బాగుపడాలి. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఈ 3 ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఉంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కాదు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు చదువుకుంటున్న బీటెక్ విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉంది? చదివింది ఓన్లీ బుక్కిష్ నాలెడ్జే. సాంకేతిక పరిజ్ఞానం కావాలి. దానికి వేరే ఎంప్లాయ్మెంట్ ఉంటే కానీ లాభం లేదు. బుక్స్లో చదివింది ఎంప్లాయ్మెంట్లో ఉండదు. ఎంప్లాయ్మెంట్ ఈజ్ మస్ట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోండి, చాలా కష్టపడిపోతారు. ఇప్పుడు అలా లేకుండా డైరెక్ట్గా వాట్సాప్లో వచ్చేస్తుంది కదా. అలాగే ప్రతి సర్టిఫికేట్లు ఈజీగా, సర్టిఫికేట్ ఏమి పోయిందనుకోండి సడన్గా కావాల్సి వస్తుంది, ఈజీగా తీసుకోవచ్చు. ఎక్కడో వెళ్తాడు, బస్సులో మిస్ అయిపోతాయి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ లేవు, వెంటనే ఆటోమేటిక్గా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా మంచిది సర్వీస్, మనం చాలా మంచిది. సర్వర్లు బాగా ఉపయోగిస్తే బాగుంటుంది. అంటే ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేస్తే చాలా మంచిది. చాలా మంచి గవర్నెన్స్ తీసుకొచ్చారు.